దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం. ఇర్మియా గ్రంథంలో కల్లా చిన్న అధ్యాయం, కానీ మనందరి కోసం అతి ప్రశస్తమైన గుణపాఠం దీనిలో ఉంది. మనం చాలాసార్లు చిన్నదని అంచనాలు వేస్తాము, చిన్నవారని అంచనా వేస్తాం. అలా ఎప్పుడు అంచనా వేయొద్దు. ఎందుకనంటే చిన్నది పెద్ద విషయాన్ని చెప్పొచ్చు, ఇదే కదా చిన్న అధ్యాయము అని మనం అంటే అందులో చాలా విశిష్టత ఉంది, చాలా గుణపాఠం కూడా ఉంది. అది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. 2-3 వచనాలను గనుక మనం గమనిస్తే, ఈ మొదటి వచనంలో యెహోయాకీము పరిపాలించినటువంటి 4వ సంవత్సరంలో జరిగిన సందర్భం అని, ఆ సమయంలో దేవుని సేవకుడైనటువంటి ఇర్మియా ద్వారా ప్రకటించబడిన మాటను బారూకు ఒక కాగితంలో రాసి దాన్ని భద్రపరిచారని మనం చూడగలుగుతున్నాం. 36వ అధ్యాయం 1-4 వచనాలు కనుక మనం చదివితే, వీటన్నిటినీ రాయమని ప్రభు చెప్పారు. చెప్పిన మాట ప్రకారంగా ఇర్మియా ప్రకటన చేసినప్పుడు బారూకు వీటన్నిటినీ రాసి భద్రపరిచారు. ఎందుకు అంటే, రాబోయే దినాల్లో ఏ విపత్తు, ఏ రకమైన పరిస్థితి రాబోతుందో, వారి యొక్క అపరాధాన్ని బట్టి, వారు చేసిన దోషాన్ని బట్టి దేవుడు ఏ విధంగా శిక్షించబోతున్నాడో, వారి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో అని ముందుగానే హెచ్చరిక చేయించి ఆ మాటలు రాయించాడు. ఈ మాటలు దేవుడే ఇర్మియా ద్వారా రాయించినవి. ఇర్మియాతో కలిసి బారూకు పరిచర్యలో ఉన్నాడు. దేవుని సేవకుడని ఇర్మియాకు ఎప్పుడు కూడా వెన్నట్టు ఉండి సహకారిగా ఉండేవాడు. చాలా ఇబ్బందులు, విచారం కలిగాయి. తన సేవకులకు, తన ప్రవక్తలకు సౌఖ్యంగా ఉంటుందని కొద్దిమంది భావిస్తారు. వాళ్ళకి ఏంటండి, పాస్టర్ గారులు చక్కగా అన్నీ అమర్చినట్టుంటాయి, అన్ని వాళ్ళు వీళ్ళు తెచ్చి పెడతారు, చక్కగా తినేసి ఉంటారు, వాళ్ళకేంటి బాధ అని సర్వసాధారణంగా మాట్లాడడం మనం వింటాం. బాధలు లేని జీవితం గడుపుతూ ఉంటారని, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదని ఇలా మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి సేవకుని యొక్క బాధ వర్ణనాతీతం. నిజానికి దీనికి వ్యతిరేకంగానే సేవకుడి జీవితం ఉంటుంది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 19 వచనాన్ని కనుక మనం చదివితే, అక్కడ అంటాడు ఆయన, వాళ్ళు నీతో పోరాడుతారు కానీ నిన్ను జయించలేరు. నువ్వు వాళ్ళ బాధ నుండి తప్పించేటట్లుగా నేను చేస్తానని. అంటే బ్రతుకాలం అంతా ఏమవుతుందనంటే సేవకుడికి ఇతరులతో పోరాటమే, సాతానుతో పోరాటమే, ప్రార్థనలో పోరాటమే, పోరాట జీవితమే కలుగుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో, మనుషుల విషయమే జాగ్రత్తగా ఉండండి, వారు మిమ్మల్ని న్యాయ సభలకు అప్పగిస్తారు, సమాజ మందిరాల్లో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు అని చెప్పబడుతుంది. అంటే ఘనతలే కాదండి, అవమానాలు, నిందలు కూడా ఎన్నో ఉంటాయి. ప్రజలు ఎదుట నిలబడవలసిన పరిస్థితులు ఎన్నో ఉంటాయి. యోహాను సువార్త 15వ అధ్యాయము 18-21 కనుక మనం చదివితే, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మీకంటే ముందు నన్ను ద్వేషించింది. మీరు లోకానికి భయపడొద్దు, మీరు నన్ను ప్రేమించారు కనుక లోకం మిమ్మల్ని చెడ్డోళ్ళుగా చూస్తుంది. నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, మీరు నా మాట ప్రకారంగా బ్రతకండి, ధైర్యంగా ఉండండి, మీరేమి కంగారు పడిపోవద్దని చెప్తారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో, నా వల్ల మీకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, అందుకే మీకు ఈ మాటలు చెప్తా ఉన్నాను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యంగా ఉండండి, ఎందుకంటే నేను ఆల్రెడీ అవన్నీ భరించాను, లోకాన్ని కూడా జయించాను అని చెప్తారు.
అలాగున ప్రభు తన ప్రజలను ఎప్పటికప్పటికే బలపరుస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 15-16 వచనాల్లో కూడా ఆ మాటలు మనకు కనబడతాయి. అపోస్తలులైన పౌలు గారి గురించి అంటారు, నేను అతను ఒక పాత్రగా ఎన్నుకున్నాను. ఇశ్రాయేలు ప్రజల ఎదుట అతను రాజుల ఎదుటను నా పేరున భరిస్తాడు. నా నామమున అతను ఇబ్బంది పడతాడు. అతను నా కోసం ఎన్ని బాధలు అనుభవిస్తాడో నేను అతనికి చూపిస్తాను అంటాడు. అంటే ఒక సేవకుడి జీవితం పువ్వుల బాట కాదు, పువ్వుల పాన్పు కాదు. వేదన, దుఃఖము, శ్రమలు, ఇబ్బందులు, నలిగిపోవడం, అవమానము, నిందలు ఎన్నో, ఒకటా రెండా చెప్పసఖ్యము కానన్ని ఉంటాయి. అంటే బయటికి మాత్రమే బాగా కనపడతాడు, కానీ సేవకుడు అనుభవిస్తున్న వేదన కేవలము దేవునికి మాత్రమే తెలుసు. ఒకరేమో వచ్చి ఒక మాట మాట్లాడతారు, ఇంకొకరు వచ్చేమో ఇంకొక మాట్లాడతాడు. అయ్యా ఆ మనిషి ఎలాగ అంటుందంటారు, ఈ మనిషి ఎలాగ అంటుందంటారు. వాళ్ళిద్దరు కలిసి పాస్టర్ గారిని అంటారు, వీళ్ళిద్దరు కలిసి ఒకరినొకరు అనుకుంటారు. ఇవన్నీ విని భరించి సహించి తట్టుకోలేనని పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇలాగున అనేక పర్యాయాలు ఒకవేళ వాక్యం గద్దించి చెప్తే ఇంత గద్దించి చెప్పడం అవసరమా, నా కోసమే చెప్పారని ఇంకొకరు అంటాడు. ఒకవేళ గద్దింపు లేకుండా చెప్తే మా పాస్టర్ గారు గద్దించడం రాదు, గట్టిగా చెప్పడం రాదు, అవి ఏమీ అర్థం అవ్వదు, అయోమయమైనోడు అని అంటారు. ఎలాగ భరించాలో అర్థం కాదు. అంటే ఒక సేవకుడి యొక్క వేదన, ఒక పక్కన కుటుంబాన్ని మోసుకోవాలి, ఒక పక్కన సంఘాన్ని భరించాలి, ఒక పక్కన సమాజంలో అవమానకరంగా ఉండకుండా ఉండాలి, నీతిగా బ్రతకాలి, వ్యక్తిగతమైన పరిశుద్ధత కాపాడుకోవాలి. ఇలాగున పలు రకాలైనటువంటి పరిస్థితులు వాటిల్లుతాయి. అయితే ఎన్ని వచ్చినా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుడు తన సేవకుడితో ఉన్నాడు. దేవుడు సేవకుని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుడు తోడుగా ఉంటాడు. అందుకే అంటున్నాడు, నువ్వేమీ కంగారు పడొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను అని. ఎంత గొప్ప దేవుడు! ఇన్ని బాధలు భరించినప్పుడు, ఇంత కష్టం అనుభవిస్తున్నప్పుడట దేవుడు చెయ్యి విడిచిపెట్టకుండా తోడుగా ఉంటాడు. ఎందుకు ధైర్యంగా ఉంటాడు సేవకుడు అంటే, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వాటిల్లినా వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పించటానికై తోడుగా ఉండడం గమనిస్తాడు గనక, పర్వాలేదు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ఒక ధైర్యంతో హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటాడు. కనుక ఈ రోజున నీ జీవితంలో ఒకవేళ బాధ, వేదన, దుఃఖం, ఇబ్బంది కలుగుతూ ఉంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి దేవుని సేవకుని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ మీకు బయటికి కనిపించే సేవకుడే కనుక బయటికి కనపడితే వెళ్ళి ఒక రోజు కూర్చో, అడుగు, మీకు ఏదైనా బాధ ఉందండి, ఏదైనా ఇబ్బంది ఉందండి, ఏదైనా శ్రమ ఉందండి, ఏ విషయంలో నలిగిపోతున్నారా, మీకు ఏదైనా అవమానం ఉందా, మీరు ఆర్థికంగా ఇబ్బంది పడతారా, మీకు ఏమైనా కష్టాలు ఉంటాయా అని అడగండి. మీరు తెలుసుకోండి. బయటికి కనబడుతున్న సేవకుడు కాదు, అంతరంగంలో పడుతున్న వేదన కలిగిన సేవకుడు కనపడతాడు. అప్పుడు మీలో ఇంత బాధ ఉందా, బయటికి నవ్వుతూనే ఉన్నారు కదా, అందరికీ ధైర్యాన్ని చెప్పారు కదా అని అంటావు నువ్వు. అప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తారు తెలుసా, మేము శ్రమ పడుతూ ఉన్నా, మేము ఇరుకుల పడుతున్నా, ఇబ్బందికరంగా ఉన్నా, అవమానకరంగా ఉన్నా, ఏ రోజు మీకు చెప్పవలసిన మాటలు చెప్పకుండా మానలేదు, ఏ రోజు మీకు ఆదరణగా ఉండకుండా మానలేదు. మేము ఇబ్బంది పడుతూ మీకు ధైర్యం ఇచ్చాం, మేము నలిగిపోతూ మిమ్మల్ని ప్రోత్సహించాం, మేము కుంటుపడుతూ మీకు ముందడుగు వేయటానికై ప్రయత్నం చేయించాం. ఇలాగున మా జీవితం సాగిపోయింది అంటారు. ఇది సేవకుడి జీవితం అని చెప్పుకోవడానికి బయటికి కనిపించదు. నీకు కూడా ఈ అనుభవంలోకి వస్తే గాని అర్థమవుతుంది. ఒక వ్యక్తి అన్నాడు, ఒక తండ్రి బాధ కొడుక్కి అర్థం అవ్వాలంటే ఆ కొడుకు తండ్రి అయితేనే తప్ప ఎప్పటికీ అర్థం కాదట. ఓ సహోదరుడు వాళ్ళ తండ్రి బాధపడుతూ నా దగ్గరికి వచ్చాడు. అయ్యా, మీరు మా అబ్బాయికి బుద్ధి చెప్పాలి, వాడికి పెళ్లి చేశారు, వాడు నా మాట వింటం లేదు, ఎప్పుడూ భార్య అంటాడు, కనీసం నాకు సరిగా పట్టించుకోవడం కూడా నన్ను లేదు,
నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. మీరు చెప్తే మా వాడు మాట వింటాడు అని చెప్పాడు. నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఒక తండ్రి తన కొడుకు కొరకు ఎవరికో చెప్పినంత బాధ అయిపోయింది అని ఒక సేవకుడి దగ్గరికి వచ్చి చెప్పగలిగాడు కనుక చెప్పాడు. అప్పుడు ఒక దినం అనుకూలం కలిగింది. ఆ రోజున ఏ వ్యక్తి అయితే చెప్పాడో వాళ్ళ మనవడికి బాగోలేదు, హాస్పిటల్కి వెళ్ళాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆ టైంలో ఆ అబ్బాయిని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. అయ్యగారు, మా అబ్బాయి చాలా ఇబ్బంది పడిపోతున్నాడు, ఏమవుతాడు అని భయం వేస్తుంది, అనారోగ్యం ఎక్కువైపోయింది, చాలా బాగా చూసుకుంటున్నాను, అది ఇది అని చెప్పి తన కొడుకు గురించి కొన్ని మాటలు చెప్పాడు. చెప్పినప్పుడు నేను ఇలాగన్నాను, నువ్వు తండ్రిగా నీ కొడుకు కొరకు ఎంత ప్రాణం తల్లడిల్లిపోతున్నావో, నీ తండ్రి కూడా ఆయన కొడుకుగా నీ కోసం అంత తల్లడిల్లిపోయి ఉంటాడు. తినడానికి తిండి కానీ పరిస్థితి కానీ ఇబ్బంది అయినా ఏ రోజు బాధ ఉండకూడదని నీ తండ్రి నిన్ను చూసుకున్నాడు అని చెబుతూ ఇంకా కొన్ని డీప్గా మాట్లాడే నా అబ్బాయితో, నీ కొడుకును నువ్వు ఎలా పెంచుతున్నావు, నీ కొడుకు పట్ల నీ ఆలోచన ఏంటి, నీ కొడుకు మీద నీకు ఎంత ప్రేమ ఉందని చాలా ప్రశ్నలు అడిగితే చాలా ఎక్కువ మాట్లాడాడు. ఇదే పరిస్థితి మీ తండ్రిని ఒక్కసారి ఊహించుకో అని చెప్పాను. ఊహించుకో అని చెప్పినప్పుడు నువ్వు నీ బిడ్డ కొరకు ఎలా బాధపడుతున్నావో నీ తండ్రి నీ కోసం అలా బాధపడుతున్నాడు. రేపొద్దున నీ కొడుకు పెరిగి పెద్ద నిన్ను చూడకపోతే నువ్వు ఎంత బాధపడతావో ఈరోజు నీ తండ్రి అదే పరిస్థితిలో ఉన్నాడని చెప్పారు. ఎప్పుడైతే చెప్పానో ఆ సహోదరుడు మాట విన్నాడు. తన తండ్రిని ప్రేమగా చూసుకోవడం మొదలు పెట్టాడు. మరలా వాళ్ళ తండ్రి ఒక దినాన్ని తారసపడినప్పుడు నాతో చెప్పాడు, బాబు మీరు చెప్పిన మాటల తర్వాత నా కొడుకు చాలా బాగా ప్రేమగా చూసుకుంటున్నాడు, నాకు ఏ ఇబ్బంది అయినా తన కొడుకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో నాకు అంతే ప్రాధాన్యత ఇస్తున్నాడు, చాలా వందనాలండి అని చెప్పాడు. నేను దేవుని చాలా ఘనపరిచాను. సహోదరుడు మాట విని తన తండ్రిని ప్రేమించడంలో చూసుకోవడంలో అంత చక్కనైన మనసు కలిగి ఉండడాన్ని బట్టి నేను ప్రభుని ఘనపరిచాను. ఈ రోజున ఎందుకు ఈ మాట చెప్పానంటే ఒక సేవకుడు బాధ మరొక సేవకుడికి మాత్రమే తెలుసు. ఒక సేవకుడు పడుతున్న వేదన మరొక సేవకుడికి అర్థమవుతుంది. ఈరోజు మేము పడుతున్న ఏదైనా బాధ కానీ ఇబ్బంది కానీ నీకు అర్థం అవ్వాలంటే ఒక విశ్వాసి స్థానంలో ఉంటే ఎప్పటికీ నీకు అర్థం కాదు. నువ్వు కూడా సేవకుడు అయితే, నువ్వు కూడా సేవకురాలు అయితే అప్పుడు అర్థం అవుతుంది. ఒక తండ్రి బాధ మరొక తండ్రి అయితేనే తప్ప ఆ అబ్బాయికి తెలియనప్పుడు ఒక సేవకుడు బాధ నువ్వు కూడా సేవకుడు అవుతే గాని తెలీదు. ఇది వాస్తవమే, చెప్పినా అర్థం అవ్వదు, ఇది వాస్తవమే. మీకు అర్థం అవటానికి ఒక మాట చెప్తాను. బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అవుతున్న వారు ఉన్నారు కదా, వాళ్ళని ఒక రోజు వాక్యం చెప్పమని చెప్తే ఎన్ని మాటలు, ఎంత ఇబ్బంది పడిన పరిస్థితి. ఒక రోజు ఒక 20 నిమిషాలు ఒక వాక్యం చెప్పడానికి, బాబోయ్ చెప్పలేకపోతున్నానండి బాబు, నాకు అర్థం కావట్లేదండి బాబు, ఏం చెప్పాలో అర్థం కావలేదు, దడెక్కిపోతుంది, ఏం ధ్యానం చేస్తాం, ఎక్కడుందని చదువుతాం, ఏమేమి చెప్పాలో ఎలా చెప్పాలో అని పలానా అంశాన్ని బట్టి చెప్పమని చెప్పిన ఒక ప్రసంగాన్ని చెప్పడానికి ఇంత ఇబ్బంది పడుతున్నారే. మరి సేవకు వచ్చిన తొలి దినం నుంచి మీకు తెలిసిన రోజు వరకు లేకపోతే ఈ రోజు వరకు ఎన్ని వాక్య సందేశాలు సేవకుడు నోట్లోంచి దేవుడు ప్రకటన చేయించాడు. ఒక్క దాని కొరకు టెన్షన్ పడితే ఉదయం మధ్యాహ్నం రాత్రి ఆగకుండా ఎన్నో సందేశాలు ప్రకటించబడుతుంటే సేవకుడు ఎంత ప్రభు పాదాల మీద పడి ఏడ్చి పట్టుకొని వస్తే ఆ మాటలన్నీ వెదజల్లబడతాయి. నీకు అర్థమవుతుందా? ఏదో నోటుకొచ్చిన 4 మాటలు మాట్లాడేసేది కాదు కదా. దైవ సందేశాన్ని దేవుని పాదాల దగ్గర నుంచి తీసుకురాగలిగితేనే అది ప్రభావితం అవుతుంది. మనుషులు వినేటప్పుడు హృదయాలు కదిలించబడతాయి, కన్నీళ్లు కార్చబడతారు, పశ్చాత్తాపంలోకి వస్తారు, మారు మనసు పొందుతారు, నూతన పరచబడతారు, ఒక నూతనమైన ప్రభావం కలిగిన వారిగా మారుతున్నారంటే ఇది కేవలం దేవుడు జరిగిస్తూ సేవకును వాడుకుంటున్న విధానమే. దానికి ముందుగా సేవకుడు దేవుని దగ్గర మోకాళ్ళు వేసి గోజాడినటువంటి సందర్భము ఎంత ఉంటుందో మీరు అర్థం చేసుకోగలిగితే కొంచెమైనా బాగుంటుంది.
ఇక సేవకుని ఎప్పుడు నువ్వేమి అనవు. వాక్య సందేశం చెప్పడానికి మాత్రమే కాదు నేను చెప్పేది, వారు అనుభవిస్తున్న స్థితిని కూడా నువ్వు గుర్తించగలిగితే మరింత బాగుంటుంది. దేవుని న్యాయమైన తీర్పులు నెరవేర్చబడబోతున్నాయి. ప్రజలపైకి విపత్తు రాబోతుంది. దేవుని సేవకులు తమ కోసం ఏదో ఉన్నత పదవులు వెతుక్కునే సమయము కాదు ఇది. అందుకే నిజానికి అసలు దేవుని సేవకులు ఎప్పుడు తమ కోసం గొప్ప వాటిని వెతుక్కోకూడదని. ఎందుకు అంటే ముఖ్యంగా అంతము సమీపించుచున్నదని. ప్రపంచమంతా ఘోరమైన విపత్తులో మునిగిపోబోతుందని అర్థమవుతుండగా, గ్రహించి ఉంటుండగా, ఏదో పదవులోకో ఏదో పరిస్థితుల్లోకో వెళ్ళిపోవాలనే ఆలోచన వద్దు అని బారూకుతో ఇర్మియా ద్వారా ప్రభు చెప్తున్నాడు. ఇది కేవలము బారూకు కొరకు మాత్రమే కాదు, ఈ 45వ అధ్యాయం వినేవారు అందరి కోసం కూడాను. దేవుని ప్రజలు స్వార్థంతో పదవుల కోసం, అధికారం కోసం, మనుషులిచ్చే గౌరవం కోసం వెదకటం అనేది వెర్రితనమే. ఎందుకనంటే ఇల్లు తగలడిపోతూ ఉంటే, కప్పు కూలిపోతూ ఉంటే, గొప్పలు తెలియచేసేటువంటి చిత్రపటం ఆ ఇంటి గోడకు తగిలించాలనుకున్నాడు అనుకోండి, అది వెర్రితనం అవదా? ఓ పక్కన ఇల్లు కాలిపోతుంది, ఓ పక్కనేమో గోడ కూలిపోతుంది. అలాంటి కూలిపోయే గోడకి ఒక చక్కనైన గౌరవప్రదమైనటువంటి ఏ చిత్రమో తగిలింతానంటాడు. బుద్ధున్నాడో బుద్ధి లేనోడా? బుద్ధి లేనోడే. అలాగే విపత్తు సంభవించబోతుంది అని తెలిసినప్పుడు ఈ బారూక్ ఏమనుకుంటున్నాడనంటే, నేను ఈ సేవలో ఉండడం కంటే ఏదైనా ఒక పదవి చేసుకుని ఏదన్నా సంపాదించుకొని బ్రతికితే బాగుండును అని ఆలోచనలోకి వచ్చాడు. ఎందుకంటే సేవలో ఎదుర్కొంటున్న బాధ, సేవలో పడుతున్న వేదన తనకి ఏదో ఒక పని చేసుకోకపోతే కుదరదన్నట్టు అయిపోయింది. ఇలాంటి సందర్భం సేవకులకి అనేక సార్లు తారసపడుతుంది. సేవే అని ఈ వచ్చిన కానుకలో, లేకపోతే ఎవరైనా ఇచ్చిన గుప్పుడు రైసో, లేకపోతే ఎక్కడికైనా వెళ్తే దొరికే కొద్దిపాటి ఆతిథ్యమో చూసుకుంటే సేవకుడు, తన భార్య, తనకు కలిగిన సంతానం, ఇంకా ఎక్స్ట్రాగా ఎవరినైనా పెంచవలసి వస్తే తల్లి, తండ్రి వగైరా ఎవరు ఉన్నా వాళ్ళందరినీ పోషించడం బహు కష్టతరం. ఒకవేళ పరిచర్య కొద్దిపాటి అభివృద్ధి చెంది ఉండుంటే పర్వాలేదు ఏమో, కానీ అంతకు ముందు పడే బాధ ఇంత అంత కానే కాదు. అప్పుడు అనిపిస్తుంది, నేను సేవే అన్నాను కానీ ఇది సావులాగా ఉంది, చచ్చిపోయేలాగా ఉంది, దీంతో పాటుగా ఏదైనా పార్ట్ టైం చేస్తే బాగుండు అని అనుకున్నవారు, అలా చేస్తున్నవారు చాలా మంది ఉన్నారు. సంపూర్ణంగా సేవకు సమర్పించుకొని మళ్ళీ సంపూర్ణ సేవలో ఉండలేక ఉంటే కుదరని వారు ఎంతో మంది ఉన్నారు. అయినా సరే దేవుని కోసమే బ్రతకాలనే ఆశ, ఆలోచనతో ముందుకు సాగడం, సంపూర్ణమైన పరిచర్లో ఉండడం చాలా కష్టతరమైన పని. ఎందుకంటే కేవలము కొద్దిపాటి సహాయంతోనే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఏ రకమైనటువంటి సోర్సెస్ లేకుండా బ్రతకటానికై ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఉంది. దేవుడు బారూక్కి ఇచ్చిన ఆజ్ఞ మనకు కూడా ఇస్తున్నాడని గమనిద్దాం. మనం ఎప్పుడు దేవుని కోసం వెతికేవారిగా ఉండాలి, కానీ స్వార్థం కోసం వెతికేవారిగా ఉండకూడదు. క్రీస్తు కోసం గొప్ప వాటిని వెతుకుదాం, మన కోసం కాదు. బారూకు దేవుని మాటకు లోబడ్డాడని అనుకునేందుకు కారణం కనిపిస్తుంది ఇక్కడ. అతడు ఇర్మియాకు విశ్వాసపాత్రుడైన సహాయకుడిగా ఉండిపోయాడు. 32వ అధ్యాయం 1వ వచనంలో, 12వ వచనంలో, 13వ వచనంలో, 43వ అధ్యాయము 3, 6 వచనాల్లో ఈ
పరిస్థితిని మనము గమనించగలుగుతాం. తను ఇలాగ భావించాడు. వాళ్ళ అన్నయ్య ఒక అధిపతిగా ఉన్నాడు గనుక తాను కూడా అనుకున్నాడు, నేను కూడా ఏదైనా మన అన్నిని సంప్రదిస్తే ఏదైనా పనిలో ఉండిపోతాను కదా అని భావించాడు. సిద్కియా రాజుగా ఉన్న కాలంలో తన సహోదరుడైన షేర్యా ఒక అధికారి, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 59వ వచనంలో ఆ మాట కనబడుతుంది. కనుక ఇతను అనుకున్నాడు, ఈ బాధల్లో ఇలాంటి పరిస్థితుల్లో నేను ఈ సేవలోనే ఉండిపోతే ఇబ్బంది పడిపోతాను గనక మా అన్నతో కలిసి ఏదైనా పనిలోకి వెళ్ళిపోతే బాగుండునని భావించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన సేవ చేయటంలో నువ్వు ముందడుగు వేయడానికి ఇష్టపడితే ఎప్పుడు కూడా వెనకంజ వేయద్దు. నాగిటి మీద చేయబట్టి వెనక చూసేవాడు నాకు పాత్రుడు కాడని ప్రభు సెలవిచ్చాడు. ఒక్కసారి ప్రభు కోసం ముందు అడుగు వేశావు, ముందుకు వచ్చేసాయి, దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా వాడుకుంటాడు. ఈ భౌతికమైన శారీరకమైన వాటి మీద మనసు పెట్టుకో. అపోస్తులైన పౌలు గారు చెప్తున్నారు కదా, నేను పైనున్న వాటిని వెతుకుతూ ఉన్నానని. అలాగే నువ్వు కూడా పైనున్న వాటిని వెతకగలిగితే ఘనమైన జీవితాన్ని నా ప్రభు నీకు ఇస్తాడు. ఈ భూ సంబంధమైన వాటి మీద ఆలోచనలు ఎప్పుడైతే విడిచిపెట్టావో దేవుడు ఈ భూమి మీదే నిన్ను ఘనమైన వ్యక్తిగా ఉంచుతాడు, ఎంచుతాడు, 10 మందిలో నిన్ను నిలబెడతాడు. కనుక పరిచర్య అంటే చాలా ఇబ్బందే, కానీ అందులో ఉన్న ఆనందం వర్ణనాతీతం. ప్రభు ఇచ్చే ఆనందాన్ని ప్రతినిత్యము పొందుకుంటూ ఆయన సేవలో సాగిపోతున్న సేవకుడిగా సేవలో ఉన్న ఆనందాన్ని బట్టి ప్రభుని గణపరుస్తూ నన్ను సేవకుడిగా ఎంచినందుకై ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్.